Very good morning. అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ వచ్చింది. సో మీరు ఈరోజు నుండి ఒక ప్లానెడ్గా ప్రిపేర్ అయితే మాత్రం CBT1 ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో మనకి ఎగ్జామ్కి కూడా చాలా మంత్స్ టైం అయితే ఉండడం జరుగుద్ది. సో అప్పటి వరకు ఫోకస్డ్గా చదువుతూ క్రాక్ చేయండి. మెయిన్గా అరిథమెటిక్, రీజనింగ్, ఫిజిక్స్ ఈ మూడింటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. రిమైనింగ్ వాటిలలో ఇంపార్టెంట్ టాపిక్స్ చదవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఏది చదివినా సబ్జెక్ట్ ఓరియంటెడ్ నేర్చుకోండి. పేపర్ ప్యాటర్న్ అటు ఇటు డెప్త్గా ఇచ్చినా కానీ చేసే విధంగా ఉండాలి. ఏదో పైన క్వశ్చన్ కింద ఆప్షన్స్ ఇచ్చి అవే చదువుతాం, మాకు బిట్స్ వైజే కావాలంటే మాత్రం అలాంటి వాళ్ళు మాత్రం క్రాక్ చేయలేరు. సో సబ్జెక్ట్ ఓరియంటెడ్గా నేర్చుకుంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ ఈరోజు నుండి ఎవ్రీడే క్లాసెస్ అయితే మీకు ALP టెక్నీషియన్ ఉంటాయి. దాంతోపాటు డైలీ టార్గెట్ కూడా ఈ టాపిక్స్ చదవండి అని చెప్తాను. మీరు ఎక్కడి నుండైనా చదువుకోవచ్చు. ఓకే. అండ్ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. CBT1 క్లియర్ చేసే విధంగా కోర్సెస్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది. కొంత కంప్లీట్ కూడా అయిపోయింది పోర్షన్. సో మీరు తీసుకోవాలనుకుంటే యాప్లో పర్చేజ్ చేసుకోవచ్చు. CBT1 క్లియర్ చేసే విధంగా చెప్పడం జరుగుద్ది. సో రైట్, గతిశక్తి, కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అనగానే అందరికీ తెలిసింది KE = 12mv² అంటాం, మనందరికీ తెలుసు అది. ఓకే, కానీ అది ఎక్కడి నుండి వచ్చింది ఆ ఫార్ములా? కొన్నిసార్లు మనం ఎగ్జామ్లో చూసినట్లయితే పనిని ఫైండ్ అవుట్ చేయండి అన్నా కానీ మనం 12mv² అనేది వేస్తాం. మాస్ మరియు వెలాసిటీ ఇచ్చి పనిని ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతాడు. అప్పుడు కూడా మనం కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తాం. మరి పని, గతిశక్తి ఒకటేనా? ఆలోచించాలి. ఓకే, సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో క్లియర్గా చూడండి. సో ఈరోజు ALP డైలీ టార్గెట్ డే 1, వర్క్ అండ్ టైం, పని మరియు కాలము కొంత చదవండి. 2 days టైం స్పెండ్ చేయండి. 2 or 3 days టైం స్పెండ్ చేసినా నో వరీస్. వర్క్ అండ్ టైంకి ఎంబెడెడ్ ఫిగర్ ఈరోజే కంప్లీట్ చేసేయండి. అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈ క్లాస్ మీరు కంప్లీట్గా వింటే వచ్చినట్లే మీకు గతి శక్తి. ఓకేనా? సో రైట్, గతి శక్తి, కైనెటిక్ ఎనర్జీ. సో దీనికంటే ముందు మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు నేను ఇక్కడ బంజారా హిల్స్లో ఉన్నా అండి. ఓకేనా? బంజారా హిల్స్ నుండి నేను కొంత సమయం తర్వాత అమీర్పేట్కి వచ్చాను. అవునా? అంటే ఇక్కడ బంజారా హిల్స్లో ఉన్న నేను అమీర్పేట్కి రావడం జరిగింది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. 9th ఫ్లోర్లో ఉన్న నేను కిందికి 1st ఫ్లోర్కి రావడం జరిగింది. ఓకే. అండ్ అదేవిధంగా ఇంకొకటి చెప్తాను. ప్లేట్లో బిర్యానీ ఉంది. ఈ బిర్యానీ అంతా కూడా నేను కొంత సమయంలో తినేసాను. అప్పుడు బిర్యానీ ప్లేట్ ఖాళీ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగిందండి? ఈడ ఒక పని జరిగింది. ఎందుకంటే నేను బంజారా హిల్స్లో ఉన్న నేను కొంత సమయం తర్వాత అమీర్పేట్కి వెళ్ళాను. అంటే నేను కొంత పని అయితే జరిగింది అక్కడ చెప్పవచ్చు. ఇక్కడ కూడా మనము 9th ఫ్లోర్లో ఉన్న మనము గ్రౌండ్ ఫ్లోర్కి రావడం జరిగింది. అంటే ఇక్కడ కూడా పని జరిగిందని చెప్తాం. సో ఇంతసేపు ప్లేట్లో బిర్యానీ ఫుల్గా ఉంది. ఇప్పుడు నేను బిర్యానీ మొత్తం తినేసాను. ఇక్కడ కూడా మనకి పని జరిగింది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీరు నిరుద్యోగులుగా ఉన్న మీరు ఒక 1 year తర్వాత నిరుద్యోగులుగా ఉన్న మీరు కొన్ని రోజుల తర్వాత ఉద్యోగిగా మారారు. అంటే ఇక్కడ కూడా పని జరిగింది. అంటే మార్పు అనేది జరిగింది. అవునా? సో ఇక్కడ జనరల్లీ ఇక్కడ ఈ 2 ఇమేజెస్ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏం జరిగిందండి, అమీర్పేట్ బంజారా హిల్స్ నుండి అమీర్పేట్కి వచ్చాను, 9th ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాను. అంటే
నేను ఇక్కడ కదిలాను అంటే గమనములో ఉన్నాను. అవునా? గమనం అంటే ఏంటి? కదలటమే కదా. గమనములో ఉన్నాను. ఇక్కడ గమనంలో ఉండడం వల్ల 9th ఫ్లోర్ ఉండాల్సిన నేను గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాను. ఇక్కడ గమనంలో ఉండడం వల్ల బంజారా హిల్స్లో ఉండాల్సిన నేను అమీర్పేట్కి వచ్చాను. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి జనరల్లీ. ఓకే, సో మనందరికీ తెలుసు వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిదండి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అంటే బలము మరియు ఇంటూ స్థానభ్రంశం అంటాం. బలము మరియు స్థానభ్రంశంల లబ్ధమే పని అంటాం. అవునా? ఇది ఫిజిక్స్ పరంగా మనం చెప్తాం. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, మనందరికీ తెలుసు న్యూటన్ సెకండ్ లాలో ఫోర్స్ ఈక్వల్ టు ఏముంటుందండి? ఎంఏ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. అవునా? స్థానభ్రంశానికి యూనిట్స్ ఏంటివి? మీటర్. ఓకే, మీటర్. సో స్థానభ్రంశం అంటే ఎస్గా మనం డిస్ప్లే చేస్తాం కదా, రైట్. ఇది సో మాస్కి యూనిట్స్ ఏంటి అండి? కిలోగ్రామ్. యాక్సిలరేషన్ అంటే త్వరణానికి యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్కి ఏంటిదండి? దీనికి కూడా మనకి డిస్ప్లేస్మెంట్కి ఏంటిది? యూనిట్స్ మీటర్. సో ఏమొచ్చిందండి? కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే దీన్ని ఏమంటామండి? జౌల్ అంటాం మనం. అవునా? జౌల్ అని మనం చెప్తా ఉంటాం. అంటే పనికి యూనిట్స్ ఏంటి అండి? జౌల్. సో జాగ్రత్తగా వినండి, మనకి 12 mv² ఎక్కడి నుండి వచ్చిందనేది చెప్తాను నేను. జౌల్. అవునా? సో అమీర్పేట్ని అమీర్పేటే అనాలి కదా. హైదరాబాద్లో అమీర్పేట అక్కడ ఉంది. క్లియర్? ఇక్కడ జౌల్ అనేది వర్క్కి ప్రమాణము, పనికి ప్రమాణము. మరి 12 mv² అంటే మనకి కైనెటిక్ ఎనర్జీకి ఏమొస్తుంది అనేది ఒకసారి చూద్దాం. కైనెటిక్ ఎనర్జీకి యూనిట్స్ ఏమొస్తాయి అనేది చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటిదండి? 12 mv². ఎక్కడి నుండి వచ్చిందనేది చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. మాస్కి యూనిట్స్ ఏంటి? కిలోగ్రామ్. వెలాసిటీకి యూనిట్స్ ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కనుక మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ జౌల్. అదేంటి మరి పనికి మరియు గతిశక్తికి ఒకటే యూనిట్స్ ఎలా ఉన్నాయి జౌల్స్ అనేది మనకి ఇక్కడ డౌట్ రావచ్చు. అవునా? సో జనరల్గా చూడండి ఎక్కడి నుండి వచ్చింది అనేది ఇప్పుడు చెప్తాను. గతిశక్తి అనగా ఏంటి అంటే, గతిశక్తి అనగా ఏంటి అంటే ఒక వస్తువు గమనంలో ఉన్నప్పుడు దాని గమనం వల్ల వచ్చే శక్తిని గతిశక్తి అంటామండి. ఓకేనా? సో జాగ్రత్తగా వినాలి. గమనము వల్ల వచ్చే శక్తిని గతిశక్తి అంటాము. అంటే కదలిక వల్ల వచ్చే శక్తిని గతిశక్తి అంటాము. అవునా? ఇంతసేపు బంజారా హిల్స్ నుండి అమీర్పేటకి అన్నప్పుడు ఏం జరిగింది? అక్కడ గమనము వల్ల వచ్చింది అక్కడ. అవునా? సో ఇక్కడనే ఇంకొక వర్డ్లో మనం కనుక చెప్పుకోవాలనుకుంటే చూడండి, రైట్, 1 సెకండ్, రైట్. ఇంకో రకంగా చెప్పుకోవాలంటే గమనం వల్ల జరిగిన పనిని గతిశక్తి అని కూడా అని చెప్పవచ్చు. గమనము వల్ల జరిగిన పనిని గతిశక్తి. ఓకే, గమనము వల్ల పొందే శక్తిని గతిశక్తి అని చెప్పవచ్చు, లేదా గమనము వల్ల జరిగిన పనిని గతిశక్తి అని కూడా చెప్పవచ్చు. అందుకే మనకి కొన్నిసార్లు క్వశ్చన్స్లో మాస్ ఇస్తాడు, అంటే ద్రవ్యరాశి ఇస్తాడు, వెలాసిటీ ఇస్తాడు, పనిని ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. సో మనం కొద్దిమంది తికమక పడుతూ ఉంటారు, రే పని అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా, బలము మరియు స్థానభ్రంశం కదా, ఇక్కడ మరి బలము లేదు స్థానభ్రంశం లేదు, వాడు ఇచ్చింది ద్రవ్యరాశి మరియు వెలాసిటీ ఇచ్చింది, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఈ పని అని జుట్టు పిక్కుంటూ ఉంటారు. ఓకే, సో ఎక్కడి నుండి వచ్చింది అనేది మనం చూద్దాం ఒక్కసారి. ఓకేనా?
క్లియర్? సో చూస్తే అర్థమైంది. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నామంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అంటే బలము మరియు స్థానభ్రంశాల లబ్ధము పని. మనకి న్యూటన్ సెకండ్ నియమం ప్రకారము ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ద్రవ్యరాశి ఇంటూ త్వరణం ఉంటుందండి. ఓకేనా? సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? మాస్ ఇంటూ. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి చలన సమీకరణాలలో మూడవది ఒకటి ఉంటుంది చూడండి, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2a. ఇక్కడ మనం ఇంతసేపు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బంజరాయిల్స్లో ఉన్నాను, ఇక్కడ అమీర్పేట్లో ఉన్నాను. ఇది ఇనిషియల్ వెలాసిటీ కదా, ఇది యూ అవుతుంది, ఇది వి. అంటే ఇది ప్రారంభం కాకముందుకు వెలాసిటీ, ఇది చివరిలో వెలాసిటీ. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ యూ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. సో యూ ఈజ్ ఈక్వల్ 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏం మిగిలిందండి? వి స్క్వేర్ బై 2a. సో వి స్క్వేర్ బై 2a, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగిలిందండి? హాఫ్ ఎంవి స్క్వేర్. ఇది ఏంటిది? వర్క్ ఈజ్ ఈక్వల్ టు కెనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. సో ఓకేనా? సో ఈ విధంగా పని అనే ఫార్ములా నుండే వచ్చింది గతిశక్తి మరియు స్థితి శక్తి కూడా, పొటెన్షియల్ ఎనర్జీ కూడా మనకి పని అనే సూత్రం నుండే రావడం జరిగింది. మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించి ఉండకపోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా రావడం జరిగింది. అందుకే మనల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్నిసార్లు పని ఫైండ్ అవుట్ చేయండి అంటాడు, అవే వాల్యూస్ ఇచ్చి. ఓకేనా? సో మరి ఇది గతిశక్తి గురించి కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేయాలి. గతిశక్తి ఈజ్ ఈక్వల్ హాఫ్ ఎంవి స్క్వేర్. ఇది అదిశ రాశి అండి, అదిశ రాశి. ఓకేనా? అంటే స్కేలర్ క్వాంటిటీ, స్కేలర్ క్వాంటిటీ. మనకి గుర్తుకు రావచ్చు, సార్ డిస్ప్లేస్మెంట్ అనేది సదిశ రాశి, డిస్ప్లేస్మెంట్ అనేది మనకి ఏమవుతుందండి? అదిశ రాశి అవ్వడం జరుగుతూ ఉంది. అవునా? డిస్ప్లేస్మెంట్ అదిశ రాశినా? ఒకసారి చూద్దాం. కొద్దిగా అప్పుడప్పుడు మర్చిపోవాల్సి వస్తూ ఉంటుంది, కొద్దిగా సారీ ఫర్ దిస్. రైట్, ఎస్, స్థానభ్రంశం అనేది సదిశ రాశి. కరెక్ట్, మనం మాట్లాడుకున్నది స్థానభ్రంశం అనేది సదిశ రాశి. స్థానభ్రంశం అనేది సదిశ రాశి అయినప్పుడు వెలాసిటీ అనేది ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్. అంటే స్థానభ్రంశం అనేది సదిశ రాశి, వెలాసిటీ అనేది కూడా సదిశ రాశి. బట్ ఇక్కడ వి స్క్వేర్ అంటే వెలాసిటీ స్క్వేర్ ఏమైంది? అదిశ రాశి అయింది. ఇది గమనించాలండి, ఇది గమనించాలి సార్. ఎందుకంటే వెలాసిటీ మరి సదిశ రాశి కదా సార్, ఈ డిస్ప్లేస్మెంట్ మనకి కైనెటిక్ ఎనర్జీలో వి స్క్వేర్ ఉంది కదా, ఇది కూడా సదిశ రాశి అవుతుందేమో అని తప్పటడుగు వేయకూడదు. స్థానభ్రంశము సదిశ రాశి, వెలాసిటీ సదిశ రాశి, బట్ వెలాసిటీ స్క్వేర్ అనేది ఉన్నప్పుడు అదిశ రాశిగా మనము గుర్తుపెట్టుకోవాలి. దయచేసి గమనించాలి. ఓకే, సో మనకి కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది అప్పుడు? అదిశ రాశి. కైనెటిక్ ఎనర్జీ అనేది అదిశ రాశి. ఓకే, స్కేలర్ క్వాంటిటీ. సో దీని గురించి ఇంకా మనం కనుక చూసినట్లయితే ప్రమాణాలు ఏమవుతాయండి? యూనిట్స్ ఏమైతే? జౌల్స్. అయితే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు డైరెక్ట్ జౌల్స్ అనేది ఆప్షన్లో ఇస్తాడు, లేదా కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ కూడా ఇస్తాడు, జౌల్ ఇవ్వకుండా. అప్పుడు ఇది ఉంటే ఇదేనా ఆన్సర్ పెట్టాలండి. మనకి ఇక కైనెటిక్ ఎనర్జీ అనగానే జౌల్ అనేది ఒకటే గుర్తుపెట్టుకొని ఇది మర్చిపోతే వేస్ట్ అయిపోతుంది. ఇది కూడా మన మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ హాఫ్ ఎంవి స్క్వేర్లో మాస్ అనేది కిలోగ్రాములలో ఉండాలి ఎప్పటికి కూడా. వెలాసిటీ అనేది మీటర్ పర్ సెకండ్ ఫార్మేషన్లోకి మార్చుకోవాలి. ఇది కూడా ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మాస్ పెరిగింది అనుకోండి, అంటే ద్రవ్యరాశి పెరిగితే ఏమవుతుందండి? గతిశక్తి పెరుగును. అండ్ వెలాసిటీ పెరిగితే ఏమవుతుందండి? గతిశక్తి కూడా పెరుగుతుంది. ఓకేనా? సో ఇది కూడా మనకి గుర్తుపెట్టు.
మరి గతిశక్తి అంటే ఏమనుకున్నాం? గమనము వల్ల పొందే శక్తిని గతిశక్తి, లేదా గమనం వల్ల జరిగే పనిని గతిశక్తి అని అంటామనుకున్నాం కదా. మరి వీటికి ఉదాహరణలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి, కదులుతూ ఉన్న ప్రతిదానికి గతిశక్తి ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. కదులుతూ ఉన్న ప్రతిదానికి, కొంత వెలాసిటీతో కదులుతున్న ప్రతిదానికి గతిశక్తి ఉంటుంది. ఎగ్జాంపుల్, రన్నింగ్ చేస్తున్నాం, గతిశక్తి ఉన్నట్లే. రాకెట్ లాంచింగ్, గతిశక్తి ఉన్నట్లే. ఓకేనా? మనకు గన్ ఫైర్ చేసాం, తుపాకీ గుండు ముందుకెళ్తుంది కదా, అది కూడా గతిశక్తే. బాల్ ఏదైనా విసిరేసాం, ఇది కూడా గతిశక్తే. ఓకే, ప్రతిదీ కూడా కదులుతూ ఉన్నదంటే దానికి గతిశక్తి ఉన్నట్లే. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా గమనించుకోవాలి, స్థితిశక్తి కలిగిన ప్రతిదానికి గతిశక్తి కలిగి ఉంటుంది, బట్ గతిశక్తి కలిగిన ప్రతిదీ స్థితిశక్తి కలిగి ఉండకపోవచ్చు. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ ఏమనుకున్నాం? సింపుల్గా బండ గుర్తు పెట్టుకోండి. కదులుతున్నదా? ఎస్, దానికి గతిశక్తి ఉన్నట్లే. కొంత ఎత్తులో ఉన్నదా? ఎస్, దానికి స్థితిశక్తి ఉన్నట్లే. అట్ ద సేమ్ టైం దానికి కూడా గతిశక్తి ఉన్నట్లే. ఇది కదులుతున్నదంటే అది గతిశక్తి ఉన్నట్లే అని బండ గుర్తు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది ఈ విధంగా ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ప్రయత్నం చేస్తేనే మనకి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, 13 కేజీల ద్రవ్యరాశి కలిగిన వస్తువు 5 మీటర్ పర్ సెకండ్ వేగంతో ఏకరీతిలో కదులుతుంది. అయినా గతిశక్తి ఏమిటి? దయచేసి వీడియో లైక్ చేయండి, మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, CBT1 క్లియర్ చేసే విధంగా మనం తీర్చిదిద్దడం జరుగుతుంది. నా కృషి 25% ఉంటే మీ కృషి 75% ఎఫర్ట్స్ పెట్టాలి, అప్పుడే మీరు క్రాక్ చేయగలరు. ఓకే, సో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఏమన్నాడండి, 13 కేజీ ద్రవ్యరాశి కలిగిన వస్తువు 5 మీటర్ పర్ సెకండ్ వేగంతో ఏకరీతిలో కలుగుతుంది, అయినా గతిశక్తి ఏమిటి? సో ఏం లేదండి, ఇక్కడ మాస్ ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు, కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 1/2 13 × 5 × 5 mv² కదా. అప్పుడు ఏమైంది, 162.5 జౌల్స్ అయింది. దట్స్ ఇట్ అవర్ ఆన్సర్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గతిశక్తి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తున్న వస్తువు యొక్క గతిశక్తి 120 జౌల్స్ అయింది, అయినా వస్తువు యొక్క ద్రవ్యరాశి ఫైండ్ అవుట్ చేయమంటా ఉన్నాడు. ఇక్కడ ఏమొచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు, కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు, ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఆఫ్ mv². సో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 120 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 4 × 4 16. అవునా? సో అప్పుడు ఏమవుతుందండి, 2 1 2 ఎంబుల 8 1 8 మాస్ ఈజ్ ఈక్వల్ 15. మనం ఏమనుకున్నాం ఇంతసేపే, ఎం అనేది ఎందులో ఉండాలి, యూనిట్స్లలో, కేజీలలో ఉండాలి. సో ఇక్కడ కూడా మనకి కేజీలలోనే వస్తుంది. m = 15 kgs. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. దయచేసి ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయాలి, నేర్చుకోవాలి. ఫాలో అవ్వడం అంటే ఏదో గుడ్డిగా కాదు. ఓకే, నేర్చుకున్నప్పుడే నేను చెప్పిన దానికి విలువ, మీరు చూసిన దానికి లాభమైనట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బుల్లెట్ యొక్క ద్రవ్యరాశి 40 గ్రామ్స్ మరియు గతిశక్తి 200 జౌల్స్. మాస్ ఇచ్చాడు, ఆయన వేగాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో చాలామంది ఏం చేస్తారంటే కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ½ mv² రాసి ఇక్కడ యూనిట్స్ మర్చిపోతారు. ఇక ఈడ గ్రామ, కిలోగ్రామ ఏంది కంటికి కనబడు, ఆ డిజిట్సే కనబడతాయి అన్నట్టు మనుషులకు. సో అది తప్పు, ఇక్కడ గ్రామ్స్ ఉన్నది. బట్ మనం ఏమనుకున్నాము, గ్రామ్స్ని ఖచ్చితంగా కిలోగ్రామ్లో కావాలి కనుక 40 గ్రామ్స్ అంటే ఎంత రాసుకోవచ్చు, 40/1000 కిలోగ్రామ్స్. ఇది మాస్ ఈజ్ ఈక్వల్. సో అప్పుడు ఏమవుతుందంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ 200 ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 40/1000 v². సో ఇది క్యాన్సల్, సారీ ఇది క్యాన్సల్, 2 1 2 2 1 200 v² ఈజ్ ఈక్వల్ 10,000, v ఈజ్ ఈక్వల్ 100. 100 ఏమవుతుంది, మీటర్ పర్ సెకండ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యూనిట్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం చూస్తూ ఉండాలి, మిస్ మాత్రం చేయకూడదు. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎందుకంటే మన కాంపిటేటివ్ ఫీల్డ్లో 1 మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతిదీ కూడా బై హార్ట్ చేయొద్దు, బట్టి మాత్రం
పట్టకండి. ఎక్కడ బట్టి పట్టాలో అక్కడే పట్టాలి, కానీ ప్రతిదానికి బట్టినే పడతా అంటే మాత్రం కుదరదు. ఒక సైకిల్ యొక్క వేగం 2 రెట్లకు మారితే, వేగం వెలాసిటీ కనుక 2 టైమ్స్ మారితే గతిశక్తి ఎన్ని రెట్లు పెరుగునన్నాడు. ఇట్లాంటివి ఈజీ అండి, ఏం లేదు. కెనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv² కదా అండి. సో ఇక్కడ కెనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv². సో నేను మాస్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటున్నా, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటున్నా ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుందండి 1/2. సో మాస్ ఈజ్ ఈక్వల్ 2 అనుకుందామండి, కొద్దిగా ఈజీగా ఉంటుంది. 2v² అంటే 1, ఇది క్యాన్సల్, 1 వచ్చింది. ఇక్కడ ఏమవుతుందండి 1/2. మాస్ అనేది సేమ్ ఉంటుంది, వెలాసిటీ అనేది 2 టైమ్స్ అయింది, అంటే 1 × 2, 2² అంటే 4. సో 4 అయింది. ఎన్ని టైమ్స్ అయిందండి ఇక్కడ? 4 రెట్లు అయింది. 4 రెట్లు అవును. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనల్ని అడగడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5 m/s వేగంతో కదిలే వస్తువు ద్రవ్యరాశి m గల వస్తువు యొక్క గతిశక్తి 25 జౌల్స్ అయితే దాని వేగం రెట్టింపు అయినప్పుడు గతిశక్తి ఎంత? సో చూడండి క్వశ్చన్. 5 m/s వేగంతో కదిలే వస్తువు యొక్క ద్రవ్యరాశి ఏమన్నాడు? m అయిందంట. అయితే వస్తువు యొక్క గతిశక్తి 25 జౌల్స్ అయితే దాని వేగం రెట్టింపు అయినప్పుడు గతిశక్తి ఎంత? సో ఇక్కడ ఫస్ట్ m అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. కెనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ½ mv² కదా. కెనెటిక్ ఎనర్జీ ఎంత అయింది? 25 జౌల్స్. హాఫ్ m అంటే ma, v² అంటే 5², దట్ ఈజ్ ఈక్వల్ 25. సో m ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి? 2 కిలోగ్రామ్స్. అయితే ఏమన్నాడు ఇక్కడ? వేగము రెట్టింపు అయినప్పుడు, అంటే m ఈజ్ ఈక్వల్ 2 kgs, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? రెట్టింపు, అంటే 5 × 10 అయింది అన్నాడు. అప్పుడు గతిశక్తి ఎంత? కెనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ½ mv², 1/2 m, v² అంటే 100, 10² అంటే 100గా. సో అప్పుడు ఏమైంది? 100 జౌల్స్. సో చూడండి, ఈ విధంగా సింపుల్గా ఉంటుందండి ఫిజిక్స్. చాలా నేర్చుకుంటా ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఓకే, కాకపోతే మనం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టాం, ఏదో బై హార్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడతాం కనుక మనకు టఫ్ అనిపిస్తుంది, కానీ అద్భుతంగా ఫిజిక్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దాం. 800 kgల బరువున్న కారు యొక్క వేగాన్ని 5 m/s వేగం నుండి 10 m/s వేగంకి పెంచడానికి జరిగే పని ఎంత? సో వెరీ ఈజీ. ఇక్కడ చూడండి, పని ఎంత అన్నాడు. పని ఎంత అన్నాడు. చూడండి, పని అనగానే మరి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ లేదు కదా అని మనం బాధపడొద్దు, ఓకేనా. ఎందుకంటే కొన్నిసార్లు పని అని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూద్దాం. మాస్ ఈజ్ ఈక్వల్ టు 800. సో v1 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 5. సో ఇక్కడ ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఏదో పెద్ద ఏమంటారు డిఫికల్ట్గా చూసి దీన్ని ఇంకేదో మనం ఇందులో పెద్ద ఫార్ములాస్ కనిపెట్టినట్టు బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న ½ mv² నుండి చేస్తే సరిపోతుంది, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందండి? ½ mv² అంటే 800 × 25, 5² అంటే 25 కదా, 400. సో అప్పుడు ఏమైంది? 10,000 జౌల్స్ ఇది అయింది. ఇక్కడ ఏమైంది? m ఈజ్ ఈక్వల్ 800, v ఈజ్ ఈక్వల్ 10 m/s. అప్పుడు ½ mv² ఏమవుతుందండి? ½ 10² అంటే 100. సో అప్పుడు ఏమైంది? 40,000. సో ఏం లేదు ఇక్కడ. ఇంత వెలాసిటీ ఉన్నప్పుడు ఇంత పని జరిగింది, ఇంత వెలాసిటీ ఉన్నప్పుడు ఇంత పని జరిగినప్పుడు ఈ నుండి వీడికి జరగడానికి ఎంత జరిగింది పని? 40,000 - 10,000, 30,000 జౌల్స్ అంతే. దీనికి ఏదో మనం అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా ఏదో కొత్త ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరమే లేదు. ఉన్న ½ mv² నుండి రాబడితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద్రవ్యరాశి m మరియు 9m గల 2 వస్తువులు ఒకే గతి శక్తితో కదులుతున్నాయి, కానీ వాటి వేగాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. సో చూడండి, ఇక్కడ ద్రవ్యరాశి m మాట, దీనికి 9m మాట. అయితే ఇది v1, ఇది v2 అనుకుందాం వెలాసిటీస్. ఇది కైనెటిక్ ఎనర్జీ 1, కైనెటిక్ ఎనర్జీ 2. అయితే ఒకే గతి శక్తితో అన్నాడు కనుక కైనెటిక్ ఎనర్జీ 1 = కైనెటిక్ ఎనర్జీ 2. ఇక్కడ ఏమవుతుందండి? ½ mv1². ఇక్కడ ఏమవుతుంది? ½ 9m v2². సో ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. v1² / v2² = 9/1, దట్ ఈజ్ ఈక్వల్ v1/v2 ఏమవుతుందండి? 3/1 అన్న. సో ఇవి వేగాల నిష్పత్తి ఎంత ఉందన్నట్టు 3:1 నిష్పత్తిలో ఉండడం జరిగింది.
ఓకేనా? సో ఇంతే అండి, మనం కాంప్లికేటెడ్గా చూడకూడదు ఎప్పుడు కూడా. చాలా అద్భుతమైన ఫిజిక్స్ అండి, మంచిగా నేర్చుకోండి. మీ ఫోకస్ మొత్తం అరిథమెటిక్, రీజనింగ్, ఫిజిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, సో ఇది ఏఎల్పి టెక్నీషియన్, ఏఎల్పి కనుక మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ మాత్రం ఇవే. మీరు ఎక్కడైనా నేర్చుకోండి, వీటి మీదనే ఎక్కువ టైం స్పెండ్ చేయండి. మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, నా ఎఫర్ట్స్ 25% ఉంటాయి, మీ ఎఫర్ట్స్ 75% ఉండాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధించడం జరుగుతుంది. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.